హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్ చేసి చూపిస్తున్నానండి. అది కూడా మైదా వాడకుండా ప్యూర్ గోధుమ పిండితో, అలాగే ఒక చుక్క ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వాడకుండా ఎగ్లెస్ డోరా కేక్ చేసి చూపిస్తున్నానండి. చూడటానికి ఎంతో స్పాంజీగా ఫ్లఫీగా వస్తాయంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదండి, హార్డ్లీ 10 మినిట్స్ అంతే. మరి ఇంత టేస్టీ అయిన డోరా కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా షుగర్ తీసుకొని దాన్ని మెత్తని పొడిలా బ్లెండ్ చేసుకోవాలండి. మీకు వైట్ షుగర్ నచ్చకపోతే మీరు ఈ ప్లేస్లో బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు, కానీ బెల్లం మట్టికి వాడకండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలండి. అలాగే 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల డోరా కేక్స్ మంచి టేస్ట్ వస్తాయి. అలాగే కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా. మనం ఎగ్ వేయట్లేదు కదండి, అందుకు బేకింగ్ సోడా. ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 కప్ మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ యాడ్ చేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఈ మెజర్మెంట్ కప్స్ లేకపోతే మీరు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాంతో మెజర్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో కొద్దిగా పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా ఒక స్మూత్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. కొద్దిగా పాలు వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా మనకి స్మూత్గా వస్తుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి, అంత స్మూత్గా ఉండాలి బ్యాటర్. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ హనీ వేసుకోవాలండి. హనీ వేసుకోవడం వల్ల డోరా కేక్స్ మంచి టేస్ట్ వస్తుంది. కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని దాని మీద ఇప్పుడు దానిలో కొద్దిగా బటర్ కానీ గీ కానీ వేసుకుని టిష్యూతో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకుని దాంతో మనం ప్యాన్ కేక్స్ వేసుకోవడం వల్ల అన్నీ ఒకటే సైజులో వస్తాయండి. నేనైతే 1/2 కప్ తీసుకున్నా. 1/2 కప్ తీసుకుని దాంతో ప్యాన్ కేక్ వేసుకున్నా. అలా ప్యాన్ కేక్ వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 40 సెకండ్స్ కుక్ చేసుకోవాలి. మనం మెజర్మెంట్స్ యూజ్ చేసి కలుపుకోవడం వల్ల పిండి కేక్స్ బాగా పొంగుతాయండి. ఇప్పుడు మరోవైపుకి ఫ్లిప్ చేసుకుని మూత పెట్టుకుని మరో 40 సెకండ్స్ కుక్ చేసుకోవాలి. మరొక కేక్ చేసి చూపిస్తున్నానండి, సేమ్ ప్రాసెస్ అండి. మనం ప్రతి ప్యాన్ కేక్కి మనం కొద్దిగా బటర్ కానీ గీ కానీ వేసుకుని టిష్యూతో తుడుచుకోవాలండి. అప్పుడు మనకి ఈజీగా ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా డోరా కేక్ అనేది వచ్చేస్తుంది. అలా పొంగిన తర్వాత 40 సెకండ్స్ తర్వాత మనం ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక కేక్ తీసుకుని దానికి మనం న్యూటెల్లా అప్లై చేయాలండి. ఈ న్యూటెల్లా నేను బెల్లం యూస్ చేసి, అదే ఆల్మండ్స్ క్యాష్యూస్ యూస్ చేసి చేశానండి. అది వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. దాన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. కేక్ మీద స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఇంకో డోరా కేక్ పెట్టేయాలి. అలాగే అన్నీ చేసుకోవాలండి. నాకైతే ఒక కప్పుకి 3 డోరా కేక్స్ వచ్చినాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. పిల్లలకి నచ్చినవి ఇలా మనం హెల్తీగా చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. న్యూటెల్లా కూడా మనం షుగర్ వాడకుండా బెల్లంతో చేసుకోవచ్చు. అదొకసారి వీడియో చెక్ చేయండి. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.